ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడే కొన్ని గ్రామాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధిస్తున్న నేపథ్యంలో మరికొంత పోటాపోటీగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చుపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 35 ఓట్ల మెజార్టీ తోటి ఇక్కడ ముందంజలో ఉండి గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ సర్పంచ్ విషయంలో గెలుపు ఖాయమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఉప సర్పంచ్ విషయంలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక్కడ వార్డు మెంబర్లు ఇక్కడ 8 వార్డు మెంబర్లకు 5 వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలాగే 3 వార్డు మెంబర్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. దీనికి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉప సర్పంచ్ క్యాండిడేట్ కోసం కొంతమంది అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆరోపణలు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే మెజార్టీ సభ్యులు ఉన్నటువంటి తమకు మాత్రం ఖచ్చితంగా ఉప సర్పంచ్ రావాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఆ నమ్మకంతో ఉన్నారు. సర్పంచ్ పైన ఉప సర్పంచ్ తమ అభ్యర్థి ఉంటాడు అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్న నేపథ్యంలో 5 మెజార్టీ గెలుచుకున్నటువంటి వార్డు మెంబర్లకు ఎట్లా ఉప సర్పంచ్ రావాల్సింది తమకు, కానీ ఇక్కడ కొనుగోలు చేసేటువంటి వ్యాపార ధోరణిలో ఉన్నారనే ఒక ఆలోచనలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు కూడా సర్పంచ్ అధికారం సర్పంచ్ గా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉప సర్పంచ్ కూడా రావాలన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు అమ్ముడు పోతున్నారనే ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు, ఒకసారి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఏం జరుగుతుందనేది చూడాలి. పోలీసులు మాత్రం అందరూ ఒకేసారి రావడంతో పోలీసులు మాత్రం ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా చెల్లా చెదురు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఒక్కసారి మనం అభ్యర్థులు మాట్లాడదాము, అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే అక్కడ చూద్దాం. ఒక్కసారి మనం చూద్దాం ప్రస్తుతానికి అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ గొడవ కారణం ఏందనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేము ఒక 37 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. కానీ జనాలు మెచ్చి ఒక 8 మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తే 5గురము మేము గెలవడం జరిగింది. 5 గెలిచిన దానికెళ్ళి మేము ఒక ఉప సర్పంచ్ని కోరుకోవడం జరిగింది. అందులో ఒక ఉప సర్పంచ్ క్యాండిడేట్ మేము ఫైనలైజ్ చేసుకున్నాం. కాకపోతే గెలిచిన అభ్యర్థులలో మాకు లేడీ అభ్యర్థులు ఎక్కువ ఉండడం వల్ల ఉమెన్ అభ్యర్థులు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆర్ఓతో ఉన్న వాళ్ళు లేకపోతే ఆఫీసర్లు ఎవరో కానీ వాళ్ళతోటి కుమ్మక్కై, ఎందుకంటే మాజీ సర్పంచ్ ప్రస్తుత మాజీ సర్పంచ్ శివరాజు గారు ఆయన ఏజెంట్ ఉండే, నేను కూడా ఒక ఏజెంట్ ఉండే. అదే ఆర్ఓ గారు నన్ను ఏజెంట్గా బయటికి వెళ్ళగొట్టి అదే మాజీ సర్పంచ్ ఉన్నటువంటి ఏజెంట్ను అలా తీసుకొని పోయి మాట్లాడి అక్కడ నుండి ఫోన్లు చేయించి ఇక్కడున్న మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గెలిచిన అభ్యర్థులు వాళ్ళకి ఫోన్ చేసి ₹1,00,000 ఇస్తా, మా అభ్యర్థికి మీరు ఉప సర్పంచ్కి సపోర్ట్ చేయండి, 2 లక్షలు ఇస్తా సపోర్ట్ చేయండి అని ఈ విధంగా ప్రలోభాలు పెట్టి బెదిరించి మీరు లేకపోతే మాదే సర్పంచ్ ఉన్నది మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాం, మీరు ఏం చేయలేదు, ఇలాంటి బెదిరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా రాజిరెడ్డి గారు ఉప సర్పంచ్ కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది, ఖచ్చితంగా కావాలి. దీన్ని ఆర్ఓ గారి సమక్షంలో తప్పులు జరుగుతున్నాయి, ఈ సరిదిద్దాల్సిన బాధ్యత ఆర్ఓ గారికి ఉన్నది. ఆర్ఓ గారిని బాధ్యతలు చేస్తున్నారు, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అయితే ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఏజెంట్లను లోపలే ఉంచడం, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఏజెంట్లను మాత్రం బయటికి పంపించడం ఇది ఒక ట్రాన్స్పరెన్సీకి విరుద్ధంగా ఉంది అంటున్నారు అభ్యర్థి అంబేద్కర్. ఒకసారి అంబేద్కర్ చెప్పండి, అసలు ఎందుకు ఈ సంఘటన జరుగుతుంది అనుకోవచ్చు? 5గురు మీకు ఉన్నప్పుడు గెలుపు ఉప సర్పంచ్ మీదే ఖాయమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎందుకు ఈ రగడ జరుగుతుంది అనుకుంటున్నారు? రగడదానికి కారణము కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు 5 వార్డు మెంబర్ గెలిచినప్పటికి కూడా మరి ఈరోజు ఉప సర్పంచ్ గా డిక్లేర్ అయినటువంటి వ్యక్తిని కూడా మరి పక్కతో పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా నీచ పనులు మానుకోండి బీఆర్ఎస్ నాయకులారా. ఇట్లాంటి పనులు చేయబట్టుగానే ఈ మచ్చిపాడు గ్రామము చెడుగా తయారైంది, అభివృద్ధికి నోచుకోని విధంగా తయారైంది. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, నిజాయితీగా ఇప్పుడైనా నిజాయితీగా మీరు వ్యవహరిస్తూ ఏదైతే వార్డు నెంబర్ 5 అయితే గెలిచిందో అందులో రాజిరెడ్డికి ఖచ్చితంగా ఉప సర్పంచ్ ఇచ్చేదాకా కూడా మరి యువత ఇట్లే ధర్నాలు చేస్తాం, ఇట్లే కొట్లాడతాం. ఆర్ఓ గారిది ఇటు విషయం పైన చాలా పొరపాటు ఉందని చేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీ అభ్యర్థులు కూడా వాళ్ళు గట్టిగా లేరా? ఎందుకు మరి వాళ్ళు ఎందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ప్రలోభాలు ఎందుకు గురవుతున్నారు అనుకోవచ్చు? మరి అక్కడ మీకు ఉన్నటువంటి సమాచారం ఎందుకు ఆ గ్యాప్ ఏర్పడుతుంది వాళ్ళకి? ఎందుకంటే మీ పార్టీ నుంచి గెలిచిన కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాస్తవానికి నిజానికి నిప్పులాంటి కార్యకర్తలు అయినప్పటికీ కూడా మరి అవతల ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు గుండాగిరి చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, తాగుడుకు బానిసలు చేస్తారు. ఈ రకంగా వాళ్ళని భయపెట్టలేట్టుగానే వాళ్ళు భయపడి ఈ రోజు ఉప సర్పంచ్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. దయచేసి ఇవి కూడా అరికట్టాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది కార్యకర్తలు వాళ్ళతో మనం మాట్లాడదాం. అసలు నిజంగా మరి 5గురు అభ్యర్థులు మీకున్న తర్వాత వార్డు మెంబర్ గెలిచిన తర్వాత ఎందుకు ఇట్లాంటి పరిస్థితి అనుకుంటున్నారు? ఇక్కడ జరిగేది మొత్తము ఒక డబ్బుతోని ప్రజలను కొనడమే జరుగుతున్నది. ఇక్కడ ఆల్రెడీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి 5 వార్డులు గెలిచినాము. అయినా కూడా డబ్బులకు భయపెట్టి బయట ఉండి గుండాజీయం చేసి
ప్రతి ఒక్కరిని అందరిని కొని ఈరోజు కొంత మేడతో గెలిచినప్పటికీ 5 వార్డులు మాకు వచ్చినా కూడా ఇప్పటికీ మా వార్డు సభ్యులందరూ బయటికి పంపించి ఆర్ఓ గారు వాళ్ళ వార్డు సభ్యులను దగ్గర పెట్టుకొని ఈరోజు నాటకం ఆడుతున్నాం. అంటే ఇక్కడికి ఆర్ఓ గారికి బయట వాళ్ళకి సంబంధం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధం ఖచ్చితంగా ఉన్నది. దీనిపై చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా రాజిరెడ్డి ఉప సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాం. చెప్పండి, అసలు మీరు ఎందుకు మరి ఇంత ఉద్రిక్త వాతావరణం ఎందుకు మీ వాళ్ళే కదా 5 ఎందుకు మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటారు? అసలు ఇది ఇప్పటికీ తేలిందా ఉప సర్పంచ్ అభ్యర్థిత్వం ఎటువైపు వెళ్తున్నారు? రోజు మచ్చుపాడు గ్రామంలో డబ్బులు పెట్టి ఓట్లను కొనే స్థితికి వచ్చింది. ఈ రోజు ఒక యువ నాయకుడు, యువత కోసం పోరాడే నాయకుడు, మంచి చెడు మీకు వైపు ఉన్నటువంటి అభ్యర్థులు, మీ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఒక తేలిందా? సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది, ఉప సర్పంచ్ క్యాండిడేట్ ఇప్పుడు 5 ఉన్నటువంటి నేపథ్యంలో మీ వైపు రావాల్సినటువంటి పరిస్థితి ఓటింగ్ పరంగా మీకే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికి మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిందా ఇప్పుడు వాళ్ళ వైపు తీసుకుంటున్నారని చెప్పి, లేకపోతే ఒక ఆలోచనలతోటే మీరు ఈ ఎడ్యుకేషన్ దారి తీస్తున్నారా? అయితే ఉప సర్పంచ్ అనే సమయంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి 5 అభ్యర్థులు గెలవడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరిని, ఒకరికి ₹1,00,000 ఒకరికి 2 లక్షలు ఇచ్చి కొని ఈ యొక్క ఉప సర్పంచ్ని వాళ్ళ టీఆర్ఎస్ వైపు ఉండేటట్టు మలుచుకోవడానికి బాగా ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు డబ్బుతోటే రాజకీయం చేస్తున్న పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. గమనించాలి ప్రజలారా, యువత కోసం ఏ పార్టీ కాదనకుండా యువత కోసం యువ సైన్యం లెక్క ప్రతి ఒక్క విద్యార్థులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ పోరాడిలో. ప్రస్తుతానికైతే 5 వార్డు మెంబర్లు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఉప సర్పంచ్ అభ్యర్థి తమ వాడే అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ తోటి కాంగ్రెస్ కార్యకర్తలు అన్నాడు. కానీ చివరి నిమిషంలో ఇక్కడ ఆర్ఓ గారు తీసుకున్నటువంటి నిర్ణయము కొంతమంది అంటే ఏజెంట్లను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను బయటకు పంపించడము, అలాగే బీఆర్ఎస్ వాళ్ళను లోపలనే ఉంచడంతో బేరసేరాలకు ఒక అవకాశం కల్పించినట్టు అవుతుందని చెప్పి ఆర్ఓ గారి మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఇక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారి తమ పార్టీకి రావాల్సినటువంటి ఉప సర్పంచ్ ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక వ్యాపార ధోరణితో కొనేటువంటి దృక్పథంతో వెళ్తున్నటువంటి ఆందోళన కలుగుతుంది. ప్రస్తుతానికి అయితే చాలా వరకు మనం చూస్తున్నప్పుడు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏం జరుగుతుందనేది చూడాలి. మొత్తానికి ఏం జరుగుతుందన్న ఒక కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం అయితే మచ్చుపాడి గ్రామంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.